హలో అండి, ఐఎమ్ డాక్టర్ కె రాజశేఖర్ రెడ్డి, సీనియర్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్, ఎల్బీ నగర్. ఈరోజు గాల్ బ్లాడర్తో వచ్చే కంప్లైంట్స్ ఏంటి, కామన్ కంప్లైంట్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే కామన్ కంప్లైంట్స్ ఏంటియో మీకు ఫ్యూ పాయింట్స్లో చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కడుపు నొప్పి, పెయిన్ అబ్డమిన్ అంటాం. ఐదర్ సెంటర్ ఆఫ్ ద అబ్డమిన్ కానీ, రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమిన్ కానీ, లేదా ఒక్కొక్కసారి రైట్ షోల్డర్ బ్లేడ్ కింద కానీ మనకు పెయిన్ వస్తుంది. అది ఫస్ట్ కంప్లైంట్. సెకండ్ కామన్ కంప్లైంట్ ఏంటంటే ఐదర్ ఇండైజెషన్ కానీ, బెల్చింగ్స్ కానీ, అసిడిటీ కానీ, లేక గ్యాస్ ప్రాబ్లం కానీ, లేక కాన్స్టిపేషన్ కానీ, ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాం. కాకపోతే యూజువల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు అసిడిటీ కంప్లైంట్స్ కూడా ఉంటాయండి. బట్ అసిడిటీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరికీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అందుకోసమే గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చేసుకునే ముందు చాలామంది ప్రిఫర్ టు డూ అప్పర్ జీ ఎండోస్కోపీ అంటే ఒకసారి ఎండోస్కోపీ కన్ఫర్మ్ చేసుకొని మన స్టమక్ ఏం ప్రాబ్లం లేదనుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం గాల్ బ్లాడర్ స్టోన్ సర్జరీకి వెళ్ళొచ్చు కామన్గా. థర్డ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఫీవర్ అండి. ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్ అంటాం. చలి జ్వరం లాగా రావడం. అది ఎప్పుడైతే గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవుతుందో దాంతో ఫీవరు, చలి, జ్వరము, మళ్ళీ కడుపు నొప్పి, వామిటింగ్స్, ఇవన్నీ అక్యూట్ అక్యూట్ సిమ్టమ్స్ అంటాం. అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఈ కంప్లైంట్స్ వస్తాయండి. తర్వాత వచ్చేది జాండీస్ అండి. ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ డక్ట్లో జారడం వల్ల జాండీస్ వస్తుందండి. సో జాండీస్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీగా అల్ట్రాసౌండ్ చేయించుకొని స్టోన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాతనే మిగతా జాండీస్ కారణాలు రూల్ అవుట్ చేసుకోవాలండి. సో ప్రైమరీ కడుపు నొప్పి, చిల్స్, ఫీవర్, జాండీస్ వచ్చిందంటే చాలా వరకు కారణం గాల్ బ్లాడర్ స్టోన్సే ఉంటాయండి. లాస్ట్ కంప్లైంట్స్ అంటే మాస్ పర్ అబ్డమిన్, అంటే కడుపులో రైట్ సైడ్ మనకు ఒక గడ్డలాగా తగులుతుందండి ఒక్కోసారి బాగా. అంటే గాల్ బ్లాడర్ బాగా ఉబ్బినప్పుడు ఒక రైట్ సైడ్ మాస్ లాగా వస్తుంది. అండ్ మనకి కడుపు అంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది. అంటే బ్లోటింగ్ సెన్సేషన్ అంటాం. అంటే కడుపు ఉబ్బడం, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ సెన్సేషన్, తిన్నది అరగకపోవడం, ఇవన్నీ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా వస్తాయండి. కాబట్టి సో మెనీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉందా దాంతో మనం కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ అండి. థ్యాంక్ యూ.